హలో నమస్తే అండి. ఇప్పుడు మీరు చూస్తున్నది తరిగొండ వెంగమాంబ గారి సమాధి వనం. ఇప్పుడు చాలా విశాలంగా పెద్దగా నిర్మించారు. ఇది పూర్వం అంటే ఒక 20 సంవత్సరాల క్రితం చిన్న గుడిలాగా ఉండేది. అయితే ఈ సమాధికి కుడి వైపున వినాయకుడు, ఎడమ వైపున వెంగమాంబ గారి ఒరిజినల్ ఫోటోతో ఉన్నటువంటి ఆమె సమాధిని పొందినటువంటి ప్రదేశం అన్నమాట. ఆ ప్రదేశాన్ని చూడాలి అంటే మీరు ఇక్కడ వరాహస్వామి కాటేజెస్ నుంచి వెనుక వైపుకు వెళ్ళాలి. అక్కడ ఈ వెంగమాంబ గారి సమాధిని మీరు చూడొచ్చు. ఈ టైమింగ్స్ గురించి నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అయితే వెంగమాంబ గారు 1730లో తరిగొండ అనే గ్రామంలో ఆంధ్రప్రదేశ్లో జన్మించారు. ఈమె చిన్నతనం నుంచి తాను వివాహం చేసుకోనని వెంకటేశ్వరుడి తన భర్తని చెప్పేవారట. కానీ తల్లిదండ్రులు ఆమెకు చిన్నతనంలోనే వివాహం చేశారు. ఆమె యుక్త వయసుకు వచ్చేసరికి ఆమె భర్త చనిపోయారు. ఆ తర్వాత అక్కడ విధవరాల్ని చేసే దురాచారాన్ని ఖండించి తిరుమల వచ్చారు. తిరుమలలో తపస్సు చేశారు. ఆమె రచయిత్రి, వెంకటేశ్వర స్వామికి గొప్ప భక్తురాలు. ఎన్నోసార్లు వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న గొప్ప భక్తురాలు ఆమె. ఈమె ఇక్కడే నివసించారు. చివరిగా 1817 సంవత్సరంలో శరీరాన్ని విడిచారు. కానీ ఆమె ఒక వరాన్ని పొందారు. అది కలియుగం చివరి వరకు స్వామికి హారతిచ్చే వరాన్ని పొందారు. ఆ తల్లిని దర్శించుకుంటాం మనకు ఎంతో పుణ్యం. మీరు కూడా తరిగొండ వెంగమాంబ గారి సమాధి వనాన్ని దర్శించాలని ఆశిస్తూ థ్యాంక్ యూ ఆల్.